హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. ఓ మోడల్ ఆర్మీ ఆఫీసర్ కావడం అంటే సౌందర్యం కంటే దేశం ముఖ్యం అనుకోవడమే. 2023లో మిస్ ఇంటర్నేషనల్ ఇండియా కిరీటం గెలిచిన కశిష్ మోత్వాని 2024లో కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎంట్రన్స్ లో 2వ ర్యాంక్ సాధించింది. ఏడాది పాటు చెన్నైలో శిక్షణ పొందాక తాజాగా ఈ లెఫ్టినెంట్ హోదాలో ఆర్మీ ఆఫీసర్గా దేశ సేవకై అడుగుపెట్టింది. అందాల కిరీటం కన్నా ఆర్మీ యూనిఫామ్ గొప్ప సంతృప్తిని ఇస్తోందంటోంది పూణే అమ్మాయి కశిష్. పూణేకు చెందిన కశిష్ మోత్వాని చిన్నప్పటి నుంచి సాధించినవి వింటే ఆశ్చర్యమేస్తోంది. మోడల్ గా మిస్ ఇంటర్నేషనల్ ఇండియా టైటిల్ విన్నర్ గా గ్లామర్ రంగంలో రాణిస్తుందనుకుంటే ఏకంగా ఆర్మీ ఆఫీసర్ గా ట్రైనింగ్ పూర్తి చేసుకొని సెప్టెంబర్ మొదటి వారంలో లెఫ్టినెంట్ గా ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ లో పనిచేయడానికి సిద్ధమైంది. మా ఇంట్లో ఎవరూ ఆర్మీలో పని చేయలేదు, నేను మొదటిదాన్ని. ఈ పని చాలా కష్టమని తెలుసు, కష్టమైనది సాధిస్తేనే కదా సంతోషం అంటోంది. కశిష్ మోత్వాని తండ్రి సైంటిస్ట్ గా పనిచేస్తుంటే తల్లి టీచర్ గా ఆర్మీ స్కూల్లో పాఠాలు చెప్పేది. చదువుల్లో ఎప్పుడూ ముందుండే కశిష్ చిన్నప్పుడు న్యూరో సర్జన్ కావాలనుకుందట. కానీ ఇంటర్లో ఎన్సీసీలో చేరడంతో తన ఆలోచనలు మారిపోయాయి. ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో ఎన్సీసీ కేడెట్ గా పాల్గొనడం తన మీద ప్రభావం చూపింది. ఆర్మీలో చేరాలన్న ఆలోచన అప్పుడే వచ్చింది. ఈలోపు చదువు కొనసాగించి ఎంఎస్సీ చేశాక బెంగళూరులో న్యూరో సైన్స్ లో థీసిస్ సమర్పించింది. ఆ సమయంలోనే హార్వర్డ్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేసే అవకాశం వచ్చినా తన జీవితం దేశ సేవకే అంకితం అని కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎంట్రన్స్ 2024 2వ ర్యాంక్ సాధించింది. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పూర్తయ్యాక ఆఫీసర్ గా పనిచేయడానికి ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ వింగ్ ను ఎంచుకుంది. కశిష్ బహుముఖ ప్రజ్ఞాశాలి. అదే సమయంలో మిస్ ఇంటర్నేషనల్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. ఇవన్నీ 24 ఏళ్లలో సాధించింది. ఆ తర్వాత ఆర్మీ ఆఫీసర్ అయ్యింది. ఇన్ని చేయడానికి కారణం నా తల్లిదండ్రులు నన్ను ప్రోత్సహించడమేనని చెబుతోంది. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.